పడబోతున్నారు. గ్రాండియర్ విజువల్స్ తో మెస్మరైజ్ చేసేలా కన్నప్ప టీజర్ ఉంది. మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్పను పాన్ ఇండియా లెవెల్లో విజయవంతం చేసేలా దానికి తగ్గట్టు ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ వెళ్తున్నారు. తండ్రి మంచు మోహన్ బాబు సహకారంతో పాన్ ఇండియా అగ్రనటుల్ని ఈ ప్రాజెక్టులో భాగం చేస్తూ ముఖ్య పాత్రలో నటింపజేశారు. అయితే ఇందులోకి అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, కాజల్ అగర్వాల్ పార్వతి పాత్రలో, ప్రభాస్ రుద్రుడి పాత్రలో, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, ముఖేష్ ఋషి, మధుబాల, బ్రహ్మానందం, ఐశ్వర్య, శివబాలాజీ, సప్తగిరి, రఘు తదితర నటీనటులు ఎంతో మంది ఇందులో భాగమయ్యారు. మహాభారతం సిరీస్ డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఏవిఏ బ్యానర్పై మోహన్ బాబు నిర్మాతగా 140 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ స్పెషల్ సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. ఏప్రిల్ 25వ తేదీన విడుదలవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా 2వ టీజర్ను విడుదల చేశారు. మరి ఈ టీజర్లో ఎలాంటి అంశాలు ఉన్నాయో ఇప్పుడు రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ట్రైలర్ స్టార్ట్ అవగానే హీరో తినడు అలియాస్ విష్ణు శివభక్తుడిగా కన్నప్పగా మారకముందు నాస్తికుడిగా తన గూడెం మనుషులతో అడవిలో జీవిస్తుంటాడు. ఇదే సమయంలో ట్రైలర్ స్టార్టింగ్ లో వారి గూడాల మీదకి ఇతర తెగాలకు చెందిన గండాలు దాడికి దిగుతాయి. అయితే గండాలు దండెత్తుకొస్తున్నాయి అనే డైలాగ్ తో సీనియర్ నటి ఐశ్వర్య గూడెం నాయకురాలుగా రౌద్రంగా అరిచి చెప్తుంది. ఇక మోహన్ బాబు శివభక్తుడిగా ఎంట్రీ ఇచ్చి ఒక గూడెం ప్రజల మీదకి బందిపోట్లు వంటి జనాలు దాడి చేయడానికి వెళ్ళటం శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది అని అంటాడు. శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. ఆ వెంటనే మంచు విష్ణు ఎంట్రీతో వాళ్ళు వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి తేల్చుకుందాం, ఇది నా ఆనా తిన్నడి ఆనా అంటూ అగ్రెసివ్గా డైలాగ్ చెప్పడం జరిగింది. వాళ్ళు వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి తెలుసుకుందాం. ఆపద వచ్చిన ప్రతిసారి వీరుల తలలు కోరుకునే ఈ రాయి దేవత అంటూ నాస్తికుడిగా విష్ణు పలికిన డైలాగ్స్ని బట్టి అతను నాస్తికుడిగా కనిపించబోతున్నట్టు స్పష్టమవుతోంది. ఆ వెంటనే కైలాసంలో ఉన్న శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ ఎంట్రీ ఇచ్చారు. ఆపదొచ్చిన ప్రతిసారి వీరుల తలలో కోరుకునే ఈ రాయి దేవత కాదు. తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్రాగా తన ముఖాన్ని చూపించారు. టీజర్ చివరిలో ప్రభాస్ను బాగానే హైలైట్ చేశారు. ప్రభాస్ కోసమైనా ఈ సినిమాను అభిమానులు చూస్తారేమో అనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశారు. ఓవరాల్గా టీజర్ కలర్ఫుల్గా ఆకట్టుకుంది. షూట్స్, లొకేషన్స్ కూడా న్యూజిలాండ్లో చిత్రీకరణ చేయడంతో ఈ సినిమాకి మరింత అందం చేకూరింది. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? ప్రతి ఫ్రేమ్ చక్కగా కుదిరింది. మొదటి టీజర్తో కొంత అంచనాలు పెరగ్గా ఇప్పుడు వదిలిన ఈ రెండో టీజర్తో సినిమా మరో స్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు.